ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు కుటుంబానికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారికి జూలై 24, 25, 26, 27 తేదీల మధ్య కనిపించే గ్రహ ప్రభావాలను, వాటి వల్ల జీవితంలో జరిగే సంఘటనలను, అలాగే ఈ 4 రోజుల్లో ఎలా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన నిలకడ, ఆస్తి తగాదాలు, తీరని ఎటువంటి సమస్యకైనా గాని గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలతో సమస్యలు పరిష్కారం చేయబడును. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇందులో చెప్పే కొన్ని విషయాలు మీ జీవితంలో ఇప్పటికే జరిగినట్లుగా అనిపించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. బయట చూసే వారికి మీ జీవితం ప్రశాంతంగా కనిపించినా మీ మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నేను చేస్తున్న కష్టానికి సరైన ఫలితం ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన మిమ్మల్ని తరచూ వెంటాడుతూ ఉండొచ్చు. మీరు ఎవరికి చెప్పకుండా మౌనంగా భరించిన ఒక బాధ ఈ మధ్య రోజుల్లో మరింతగా గుర్తుకు వచ్చి ఉండొచ్చు. ఆ బాధ కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితికి సంబంధించిందైనా కావచ్చు, లేక మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి ప్రవర్తన వల్ల కలిగిన నిరాశ అయినా కావచ్చు. ఈ 4 రోజుల ప్రారంభంలోనే ఒక చిన్న సంఘటన మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తితో జరిగిన చిన్న సంభాషణ మీ మనసులో ఉన్న సందేహాలకు కొంతవరకు తగ్గించవచ్చు. ఈ విషయం బయట వారికి చిన్నది కనిపించినా మీకు మాత్రం అది ఒక పెద్ద ఊరటనిచ్చే సంఘటనగా అనిపిస్తుంది. ఇటీవల మీరు ఒకరిని పూర్తిగా నమ్మి ఒక పని అప్పగించి ఉండొచ్చు, కానీ ఆ పని మీరు ఆశించిన విధంగా పూర్తి కాకపోవడం వల్ల కొంత నిరాశ ఎదురై ఉండొచ్చు. ఈ సంఘటన తర్వాత ఇకపై ప్రతి విషయాన్ని స్వయంగా పరిశీలించాలి అనే నిర్ణయానికి మీరు రావచ్చు. ఇదే నిర్ణయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కొన్ని ఖర్చుల గురించి మీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండొచ్చు. అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేది అనే భావన కలగవచ్చు. అయితే అదే సమయంలో నిలిచిపోయిన ఒక డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అది జీవితానికి సంబంధించింది కావచ్చు, అప్పుగా ఇచ్చిన మొత్తమైనా కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న చెల్లింపు కావచ్చు. ఈ వార్త మీలో కొంత నమ్మకాన్ని పెంచుతుంది. ఇటీవల వాతావరణంలో కూడా చిన్న మార్పు కనిపిస్తుంది. గతంలో జరిగిన ఒక అపార్థం గురించి మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు. మొదట మీరు మాట్లాడాలని అనిపించకపోయినా ఎదుటివారి మాటలు విన్న తర్వాత పరిస్థితిని కొత్త కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో అహంకారం కంటే అనుబంధానికి విలువ ఇస్తే సంబంధాలు మరింతగా బలపడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజుల్లో ఒక కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. మొదట అది కొంత భారంగా అనిపించినా అదే బాధ్యత మీ ప్రతిభను నిరూపించే అవకాశంగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టాన్ని గమనించిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ పనిని గుర్తించే పరిస్థితి రావచ్చు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపారం చేసే వారికి కస్టమర్లతో మాట్లాడే విధానం ఎంతో కీలకం అవుతుంది. ఒక చిన్న మాట పెద్ద లాభాన్ని కూడా తీసుకురాగలదు. అలాగే ఒక చిన్న అపార్థం ఒక మంచి అవకాశాన్ని దూరం చేయగలదు. అందుకే ఈ రోజుల్లో ఓర్పు మీకు అతిపెద్ద బలం అవుతుంది. మీ మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక కోరిక ఇప్పుడు మళ్ళీ బలంగా గుర్తుకు రావచ్చు. అది కొత్త పని ప్రారంభించడం కావచ్చు, ఇంటికి సంబంధించిన ఒక నిర్ణయం కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల కోసం చేయాలనుకున్న ఒక మంచి పని కావచ్చు. ఈ కోరికను వెంటనే అమలు చేయాలనే తొందరపడకుండా సరైన సమయాన్ని ఎంచుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే పనితో పాటు విశ్రాంతి కూడా సమయం కేటాయించండి. తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, అవసరం లేని ఆలోచనలను తగ్గించడం మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ సమయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ గురించి ఒకే విధంగా ఆలోచించరు. కొందరు నిజంగా మీ అభివృద్ధిని కోరుకుంటారు, మరి కొందరు మాత్రం మీరు ముందుకు వెళ్ళడం చూసి అసూయపడే అవకాశం ఉంది. అందుకే మీ వ్యక్తిగత ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. పని పూర్తయ్యాక చెప్పడం మీకు మంచిది. జూలై 24 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రభావాలు మీ జీవితంలో నెమ్మదిగా మార్పుకు సంకేతాలు ఇస్తాయి. మొదట అవి చిన్నవిగా అనిపించినా తర్వాత వాటి విలువే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఓర్పు, నమ్మకం, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఈ 4 రోజుల్లో మీకు అత్యంత బలంగా మారనున్నాయి.
జూలై 25 నుంచి పరిస్థితులు మరింత స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. గతంలో మీ మనసులో ఉన్న సందేహాలకు ఒక్కొక్కటిగా సమాధానాలు దొరికే సందర్భాలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు మీరు అనుమానించిన ఒక విషయం నిజం కాదని తెలుసుకునే మనసు తేలికపడవచ్చు. అదే సమయంలో మీరు నమ్మిన ఒక వ్యక్తి గురించి కొత్త కోణం కూడా తెలుస్తుంది. ఆ మార్పు మొదట ఆశ్చర్యాన్ని కలిగించిన తర్వాత అది మీకు ఒక విలువైన జీవిత పాఠంగా మారుతుంది. చాలా రోజులుగా మీరు మౌనంగా గమనిస్తున్న ఒక పరిస్థితి ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు మీకు నిజంగా అండగా నిలుస్తున్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడే దగ్గరికి వస్తున్నారు అనే విషయం ఈ 4 రోజుల్లో తేలిపోతుంది. ఈ నిజం కొద్దిసేపు బాధ కలిగించినా భవిష్యత్తులో సరైన వ్యక్తులను గుర్తించడానికి ఇది మీకు సహాయపడుతుంది. ధనానికి సంబంధించిన ఒక చిన్న శుభవార్త కూడా కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి సంబంధించిన ఫలితం ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు దాని సంకేతాలు కనిపించడం మొదలవుతుంది. నిలిచిపోయిన ఒక పని మళ్ళీ కదలికలోకి రావచ్చు. ఒక చెల్లింపు రావడం, కొత్త పని గురించి సమాచారం అందడం లేదా చిన్న ఆదాయం పెరగడం వంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా ఒకసారి పూర్తిగా పరిశీలించడం మంచిది. కొంతమంది వృషభ రాశి వారు ఇటీవల ఎవరితో సహాయం చేసినా ప్రతిఫలం ఆశించకపోయి ఉండొచ్చు. ఆశ్చర్యకరంగా అదే వ్యక్తి ఇప్పుడు మీకు అవసరమైన సమయంలో ఒక మంచి సమాచారం లేదా ఒక అవకాశం తీసుకురావచ్చు. జీవితంలో చేసిన మంచి పనికి ఫలితం ఎప్పుడో ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది అని మీరు అనుభవించే సందర్భం ఇది. కుటుంబంలో పెద్దవారి మాటలకు ఈ సమయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. మొదట వారి సలహా మీకు కఠినంగా అనిపించినా కొద్ది రోజుల తర్వాత అదే సరైన నిర్ణయం అని మీరు గుర్తిస్తారు. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఖర్చులు, భూమి, ఇల్లు లేదా విలువైన వస్తువుల కొనుగోలు వంటి విషయాల్లో తొందరపడకపోవడం మంచిది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక చిన్న పరీక్ష లాంటి పరిస్థితి ఎదురవుతుంది. మీ పనిని గమనిస్తున్న అధికారులు లేదా సీనియర్లు మీ ఓర్పును పరీక్షించే అవకాశం ఉంది. ఈ సమయంలో కోపంతో స్పందిస్తే మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రశాంతంగా వ్యవహరిస్తే అదే పరిస్థితి మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పరిచయాలను తేలికగా తీసుకోకండి. ఒక కొత్త వ్యక్తి చెప్పే మాటలు చాలా ఆకర్షణీయంగా అనిపించినా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో రాతపూర్వక ఒప్పందాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఈ రోజులలో మీ మనసు పాత జ్ఞాపకాల వైపు వెళ్ళే అవకాశం ఉంది. గతంలో మీకు సహాయం చేసిన ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. అలాగే చాలా రోజులుగా మాట్లాడని ఒక స్నేహితుడు లేదా బంధువు నుంచి అనుకోని ఫోన్ కాల్ రావచ్చు. ఆ సంభాషణ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కొన్ని పాత అబద్ధాలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా శరీరం ఇస్తున్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువసేపు పనిచేయడం వల్ల అలసట పెరగవచ్చు. నిద్ర సమయాన్ని తగ్గించడం, భోజనం ఆలస్యంగా చేయడం లేదా ఒత్తిడిని మనసులో పెట్టుకోవడం వల్ల శక్తి తగ్గినట్లుగా అనిపించవచ్చు. కాబట్టి మీ దినచర్యలో చిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు చేసే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇతరుల ఒత్తిడికి లోనై నిర్ణయాలు తీసుకోకండి. మీ మనసు చెప్పేదాన్ని ఒకసారి వినండి. అనుభవం ఉన్న పెద్దల సలహా తీసుకోండి. తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మీ విజయాలను అందరితో వెంటనే పంచుకోవద్దు. పని పూర్తయ్యాక చెప్పడం మంచిది. కొన్ని విషయాలు నిశ్శబ్దంగా కొనసాగితేనే అవి విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీ వినయం, సహనం, ఆలోచించి మాట్లాడే స్వభావం మీకు ఎంతో మేలు చేస్తాయి. జూలై 26 నాటికి మీలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపించడం ప్రారంభమవుతుంది. నేను అనుకున్నది సాధించగలను అనే నమ్మకం మళ్ళీ బలపడుతుంది. ఇదే నమ్మకం మిగిలిన రోజుల్లో మీకు కొత్త అవకాశాలను తలుపులు తెరవగలదు. అందుకే గత వైఫల్యాలను గుర్తు చేసుకుంటూ వెనక్కి చూడకుండా ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. జూలై 27 నాటికి వృషభ రాశి వారికి ఈ 4 రోజుల ప్రభావం పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మొదట చిన్నవిగా అనిపించిన కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు ఎంత ముఖ్యమైనవి మీకే తెలుస్తుంది. గతంలో జరిగిన ప్రతి అనుభవం ఒక కారణంతోనే జరిగిందని మీరు గ్రహించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జీవితం మనం కోరుకున్న దారిలో కాకుండా మనకు అవసరమైన దారిలో నడిపిస్తుంది. ఈ 4 రోజులు కూడా అలాంటి అనుభవాన్ని మీకు ఇవ్వగలవు. ఇటీవల మీరు ఒక నిర్ణయం తీసుకోవడంలో చాలా సందిగ్ధంలో ఉండొచ్చు. ఒకవైపు మనసు ఒకటి చెబుతుంటే మరోవైపు పరిస్థితులు ఇంకొక చెప్పినట్లు అనిపించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ అయోమయం క్రమంగా తొలగిపోతుంది. మీరు ఎంచుకోవాల్సిన మార్గం ఏదో స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో తొందరపాటు కంటే సహనం ఎక్కువగా ప్రయోజనం ఇస్తుంది. ఒకరోజు ఆలస్యమైనా సరే సరైన నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది. మీ కష్టాన్ని ఇప్పటి నుంచో గమనిస్తున్న ఒక వ్యక్తి ఇప్పుడు మీ గురించి మంచి మాట చెప్పే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారంలో కొత్త పరిచయం కావచ్చు, లేదా కుటుంబంలో మీ విలువలను గుర్తించే సందర్భం కావచ్చు. మీరు ఎలాంటి ప్రచారం చేసుకోకుండానే మీ పనితనం మాట్లాడే సమయం ఇది.
ధనపరంగా కూడా జాగ్రత్త అవసరం. ఈ రోజుల్లో అవసరం లేని వస్తువులపై ఖర్చు చేయాలనే కోరిక కలగొచ్చు, కానీ ప్రస్తుతం పొదుపుకు ప్రాధాన్యత ఇస్తే రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరింత బలంగా నిలబడతారు. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వాల్సి వస్తే ఒకసారి బాగా ఆలోచించండి. నమ్మకం మంచిదే, కానీ జాగ్రత్త ఇంకా మంచిది. కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇంట్లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ముందు కదలొచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు పెంచకుండా ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడితే ఇంటి వాతావరణం మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. కొందరు నమ్మకం విలువను గుర్తు చేస్తారు, మరికొందరు ఎవరి మీద ఎంతవరకు ఆధారపడాలో నేర్పిస్తారు. ఇంకొందరు మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొస్తారు. అందుకే ప్రతి అనుభవాన్ని ఒక అవకాశంగా చూడండి. ఆధ్యాత్మికంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయడం, మీ ఇష్ట దైవాన్ని స్మరించడం, పెద్దలకు నమస్కారం చేయడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించడం, ఆవుకు పచ్చగడ్డి లేదా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయడం శుభ ఫలితాలను పెంచుతుందని విశ్వసిస్తారు. ఈ సమయంలో తప్పక గుర్తుంచుకోవాల్సిన కొన్ని సూచనలు ఇవి. మీ మాటకు విలువ ఇవ్వండి. కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి పత్రాన్ని చదివి మాత్రమే సంతకం చేయండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నిద్రను తగ్గించకండి. మీ విజయాలను పూర్తిగా సాధించే వరకు అందరితో పంచుకోవద్దు. మీ లక్ష్యంపై దృష్టి నిలబెట్టండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. మీ ప్రయాణం మీది, మీ సమయం మీది. వృషభ రాశి వారికి 4 రోజులు ఒక ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలు కూడా ఇస్తున్నాయి. ఇప్పటి వరకు మీలో ఉన్న నిరాశ క్రమంగా తగ్గి దాని స్థానంలో కొత్త ఆశ పుడుతుంది. మీరు చూపిన ఓర్పు, చేసిన కష్టం, నిలబెట్టుకున్న నిజాయితీ వృధా కాలేదని కాలమే మీకు నిరూపించే దశ దగ్గర పడుతుంది. ప్రతి అవకాశం వచ్చిన వెంటనే పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా సరిపోయేదాన్ని గుర్తించి ముందుకు సాగితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. రాశి అనేది దిశను చూపుతుంది, కానీ గమ్యానికి తీసుకువెళ్ళేది మీ ఆలోచన, మీ కృషి, మీ నిర్ణయాలే. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మంచి ఆలోచనలతో ప్రతిరోజును ప్రారంభించండి. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుందనే నమ్మకంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వృషభ రాశి ఫలితాలు మరియు అన్ని రాశుల విశ్లేషణలు ముందుగా తెలుసుకోవాలంటే ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.